చూస్తున్నాం పెద్ద ఎత్తున నాయకులు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో అందరూ అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. మాజీ మంత్రి వేణు, అలాగే ప్రసాద్ రాజు, అబ్బాయి చౌదరి వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు, ఘన స్వాగతం పలుకుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఆయన భీమవరం వచ్చిన నేపథ్యంలో మొత్తం జనసంద్రమైన పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ చూడొచ్చు మనం. భీమవరం చేరుకున్నారైనా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకే భీమవరం వచ్చారు. కూటమి సర్కార్ పాలనలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగటం, ఉత్పత్తి వ్యయాలు అధికమవటం, రొయ్యలు చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు అడిగి తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరపున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. రైట్, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులు భారీగా అక్కడికి తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు వారితో పాటుగా ఆయనకు ఘన స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆక్వా రైతుల ఆక్రోశం తెలుసుకునేందుకు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రంగంలోకి దిగిన పరిస్థితి. ఆక్వా రైతులకు బాసటగా భీమవరం చేరుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి చూస్తే రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆక్వా రంగం చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వారికి అండగా ఉంటాం, మీకు మేము తోడుగా ఉన్నాం అనే భరోసా ఇవ్వటానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం భీమవరంలో పర్యటిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగానికి విశేషంగా చేయూతనిచ్చి వారికి సహకారాన్ని అందించి సపోర్ట్గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కూటమి పాలనలో నిర్లక్ష్యానికి గురై తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆక్వా రంగపు రైతులను ఆయన పరామర్శించడానికే ముందుకొచ్చారు. అలాగే ఈ ఫీడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ చేస్తున్న లూటీపై కూడా ఆయన గట్టిగా నిలదీసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆక్వా రంగానికి గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా చేయూతనిచ్చిందో అక్కడున్న ఆక్వా రైతులు కొనియాడుతున్న పరిస్థితి కూడా మనకి 2-3 నుంచి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, రోడ్లపై మొత్తం తమ మత్స్య సంపదను పోసి ఏ రకంగా నిరసన తెలిపారు, బంద్లకు కూడా పిలుపునిచ్చిన తీవ్ర సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం చేరుకున్నారు. ఇవాళ స్వయంగా వారు పడుతున్న కష్టాలు, వాళ్ళకి ఎదురవుతున్న నష్టాలు, వీటన్నిటి గురించి కూడా వాళ్ళ మాటల్లోనే విని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఫిష్ డేటా, ఈ డేటా ఒక్కసారి చూస్తే గనక కౌంట్ ధరల్లో ఏ రకంగా కోత పెడుతోంది ప్రస్తుత సర్కార్, దీనన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించనున్నారు. దాదాపు 1,60,000 మంది రైతులు 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఏటా 10 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయి. ఆక్వా సాగుదారుల్లో 180% మంది సన్న చిన్నకారు రైతులే. వైరస్లు, వాతావరణ ప్రభావంతో కనీస దిగుబడులు కూడా రాని దుస్థితిలో ప్రస్తుతం కూరుకుపోయారు. ఓవైపు దిగుబడులు నేడల చూపులు చూస్తున్నాయి, మరోవైపు పెరిగిన లీజు, అలాగే ఫీడ్, విద్యుత్ ఛార్జీల కారణంగా 100 కౌంట్కు రావాలంటే కిలోకు 250 నుంచి 50 కౌంట్కు 300, 30 కౌంట్కు 350కి పైగా ఖర్చు అవుతూ ఉంటుంది. ట్రంప్ సుంకాల పేరిట కౌంట్ ధరలు గత ఏడాది కిలోకు 30 నుంచి 70 మేర తగ్గిస్తే పశ్చిమాసియా యుద్ధం బూచితో 30 నుంచి 80 మేర తగ్గించేశాయి. 3 నెలల క్రితం 275 పలికిన 100 కౌంట్ ప్రస్తుతం 235కు దిగజారింది. అందులో కూడా 10 నుంచి 15 రూపాయల మేర కోతలు కోస్తూనే ఉన్నారు. మరోవైపు గతంలో కౌంటుకు మధ్య 30 నుంచి 50 మేర వ్యత్యాసం ఉంటే ఇవాళ కంపెనీలు సిండికేట్ కారణంగా ఆ వ్యత్యాసం 10 నుంచి 30కి పరిమితం కావడంతో ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వీటన్నిటి పరిస్థితులపై ప్రస్తుతం ప్రభుత్వ సర్కార్, ప్రస్తుతం కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి బలైతున్న
ఆక్వా రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా గ్రౌండ్లోకి వచ్చారు. రైతు పక్షాన నిలబడే ఏకైక నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్నే అంటూ నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడడం మనం చూసాం. ఈ గత 2.5-3 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రైతు నష్టపోయినా ఆయన రోడ్డుపైకి వచ్చి వారి బాధలు తెలుసుకుని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతోనే వస్తున్న మార్పులు, అలాగే ప్రభుత్వం ఒక ముందడుగు వేయని సిచ్యువేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానిదే. సో ప్రస్తుతం అదే పరిస్థితి భీమవరంలో కూడా చూస్తున్నాం. ఏ రకంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతున్నారో మనకి దృశ్యాల్లో కనిపిస్తోంది. కుదేలైపోతున్న ఆక్వా రంగాన్ని కాపాడే ఉద్దేశంతో సో నిర్లక్ష్యానికి గురవుతున్న ఆక్వా రంగపు రైతుల బాధలు స్వయంగా అడిగి తెలుసుకుని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భీమవరంలో పర్యటిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ జెండాలు రెప్పరెప్పలాడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో డాలర్ పంటగా పేరొందిన ఈ ఆక్వా పంటలను ఏ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది, తద్వారా రైతు ఏ రకంగా కుదేలవుతున్నాడు, ఏ రకంగా రోడ్డున పడుతున్నాడు, అలాగే ఈ ప్రాసెసింగ్, అలాగే ఈ ఫీడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి లూటీకి ఏ రకంగా బాధితుడవుతున్నాడో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.